ఈ రాశిలో జన్మించిన వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. అధునాతన సాంకేతిక పరికరాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి పోటీతత్వాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది కలిగించేవారు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ లెక్క చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళతారు. బిజినెస్లో ఉన్నవారికి బిజినెస్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, వ్యవహారదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను చేయి జాచి అడగను, ఎవరో నన్ను వరించి వరమాలేయాలి అని అంటే కాదు. ఆ రకమైనటువంటి స్వభావం వలన, ఆ విధమైనటువంటి ఆలోచన వలన దెబ్బతినడం తప్పించి ఈ రాశిలో జన్మించిన స్త్రీల సంవత్సర ఫలితాలను తెలుసుకుందాము. ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా మంచి మార్పు కలుగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉద్యోగరీత్యా ఈ సంవత్సరం కాస్తంత నిలకడ ఎక్కువగా ఉంటుంది. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కాంట్రాక్ట్లు, కింది స్థాయి ఉద్యోగులు ఎప్పటికప్పుడు సహకరించి మీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని ఆచార వ్యవహారాలలో మీరు అశ్రద్ధ వహిస్తున్నట్టుగా విధి విధానంగా పాటించడం లేదని పెద్దలు మందలించడం జరుగుతుంది. మంచి విద్య కోసం అధికంగా ధనం ఖర్చు చేస్తారు. పరిస్థితులు ఆ విధంగా మారిపోతాయి. శక్తికి మించి రుణాలు తీసుకొని చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబపరమైన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. కొంతమంది